10 సంకీర్తన భాగము 14వ వచనము క్రింద మాట, తండ్రి లేని వారికి నీవే సహాయకుడవై ఉన్నావు. చాలండి. యోబు గ్రంథము మాటను బట్టి నాకు అర్థమైన విషయాలు 29వ అధ్యాయము 12వ వచనం, ఏలయనగా మొరపెట్టు దీనులకును తండ్రి లేని వారికి సహాయము లేని వారిని నేను విడిపించి తిని. చాలు ప్రియులారా, మంచి మాట. అదేమనగా యోహాను సువార్త 14వ అధ్యాయము 18, మిమ్మును అనాథులనుగా విడవ. చాలు. ఈ దినకాల అంశానికి ఈ 3 మాటలు కూడా చేర్చాలి. చాలా శ్రేష్టమైన విషయాలు. నిజమైన అనాథులు ఎవరంటే వాస్తవానికి తల్లిదండ్రులు లేని వారు కాదు. కానీ సమాజంలో మన అనటంలో తప్పు కాదు, అది న్యాయమే. ఏమని, అరే అతడు అనాథురా, వెనక ముందు ఎవరూ లేరు, నిజంగా అతడు తల్లిదండ్రులు కోల్పోయిన ఒక అనాథ అని అనటం అది న్యాయబద్ధ సమ్మతమే, మంచి మాటే, వాస్తవమే. కానీ ప్రభువులోకి వచ్చిన తర్వాత మనం అనాథులం కాము. ఇది అద్భుతమైన విషయం. అతడు ఒంటరివాడిగా ప్రభువు యొద్దకు వచ్చిన, కుటుంబంతో 10 మంది కలిసి ప్రభువు యొద్దకు వచ్చిన వారు ఎప్పటికీ అనాథులైతే కాదు. మళ్ళీ చేరొక పాపం, వారు అనాథులు కాదు. ఇది మనం ఖచ్చితంగా నమ్మి తీరాలి. ప్రభువులోకి వచ్చిన తర్వాత బైబిల్ చెప్తుంది, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది యగును. నిజానికి అసలు ఎన్నికకు రాని వాడు బలమైన జనము. అప్పుడు వాడు అనాథ ఏమిటండి? వాడు అనాథ ఎట్లా కాగలుగుతాడు? నిజంగా ప్రభు యొద్దకు ఒంటరిగా వచ్చి అతడు ఫలిస్తూ ఉంటే గనుక ప్రభు అంటాడు, నేను నిన్ను తలగా చేస్తాను అన్నాడు. అనగా వందలాది వేలాది ప్రజలు అతనిని గుర్తించే వ్యక్తిగా దేవుడు చేస్తాడు. అప్పుడు అతడు అనాథ ఎట్లా కాగలుగుతాడు? అందుకు ఎగ్జాంపుల్ యోసేపే. నిజానికి అన్నలందరూ ఉన్నారు. తల్లి అయితే రాహేలు చనిపోయింది. తండ్రి యాకోబు ఉన్నాడు. 10 మంది అన్నలున్నారు. తమ్ముడు బెన్యామీను తమ్ముడు కూడా ఉన్నాడు. కానీ వాస్తవానికి యోసేపు ఏమయ్యాడంటే ఒక అనాథగా మిగిలిపోయాడు. అంటే మనుషుల దృష్టిలో అతడు అనాథ కావచ్చు, బానిస కావచ్చు. అనాథగానో బానిసగానో ఐగుప్తు దేశానికి ఎక్కువ ధరకు అతన్ని అమ్మివేయచ్చు. అతడు కూడా అనుకోవచ్చు, ఏమని, నేను నిజానికి బానిసను, నిజానికి నేను ఒక అనాథుగా అమ్మబడ్డాను అని అనుకోవచ్చు. అది వాస్తవమే. కానీ అది ఎంతో కాలం లేదా పరిస్థితి. అతడు ఫలించే కొలది దేవుని దృష్టికి అతడు అనుకూలముగా జీవించే కొలది అతడు ఎక్కువ మంది అవుతూ వచ్చాడే తప్ప అతడు ఒంటరి వాడిగా చివరికి మిగిలిపోలేదు. నిజమే, ప్రభు యొద్దకు మనం కూడా వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో మనం ఒంటరి వారిగా రావచ్చు. కావలసిన వారందరూ మనకు దూరం అవ్వచ్చు. అయినవన్నీ కూడా మనల్ని విడిచి వెళ్ళిపోవచ్చు. ఆస్తిపాస్తులు సాధారణంగా ప్రభు యొద్దకు ఎప్పుడు కూడా ధనవంతులకు ఎవరు వచ్చిన సందర్భాలు లేవు. కావచ్చు ఎక్కడో ఒక చోట వారికి గాయమైనప్పుడు భార్య కోటీశ్వరరాలై పెద్ద కారులో ఒంటి నిండా బంగారం వేసుకొని వచ్చి, అయ్యా నా భర్త ఇలా పెరాలసిస్ కాల్చి పడిపోయింది, ఎన్నో గుళ్ళు గోపురాలు తిరిగాం, ఒకసారి మా ఇంటికి వచ్చి ఏమైనా మీరు ప్రార్థన చేస్తారా అని అన్న సందర్భాలు వచ్చినప్పుడు, వీళ్ళతో సేవకుడు కుటుంబాన్ని దర్శించి వెళ్ళి ప్రార్థించినప్పుడు అలాంటి కోటీశ్వరులు లాంటి వారు ఒకవేళ ప్రభు యొద్దకు వస్తే రావచ్చు. కానీ ఊరకయే ఒక వ్యక్తి ఎప్పుడు కూడా ధనవంతుడు అనేవారు సాధారణంగా దేవుని దగ్గరికి రాలేదు. ఎందుకంటే ధనవంతుడికి మొదట చాలా మంది ప్రజలు ఉంటారు. అతని వెనక పెద్ద కుటుంబం ఉంటుంది ఆయనకి. తర్వాత అతనికి ఆస్తిపాస్తులు చాలా విస్తారంగా ఉంటాయి. సమాజంలో పెద్ద పేరు, పెద్ద పలుకుబడి ఉంటుంది. అతడు తీరుకు లేని మనిషి. అతని దగ్గరికి ఎప్పుడు కూడా ప్రజలు సలహాలు పొందటానికి వెళుతూనే ఉంటారు. వీలైతే అతని ఇంట్లో భోజనపు కుండ రోజు ఉడుకుతూనే ఉంటుంది. వేల ప్రజలు వచ్చేవారు వస్తుంటారు, వెళ్ళేవారు వెళుతూనే ఉంటుంటారు. కారణం అతడు ఒక గొప్ప ధనవంతుడు. ఈ ధనవంతుడికి చాలా ఉంటాయి. ఆ కారణం చేత అతడు సంపూర్ణుడు కాలేడు. యేసు ప్రభు ఒక మాట చెప్పాడు, ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే అన్నాడు. అంటే దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ముందు యేసులో ప్రవేశించాలి. భూలోకములో యేసులో ప్రవేశించకపోతే యేసు అనుగ్రహించే పరలోక రాజ్యములో మనము ప్రవేశించాలి. కానీ ప్రవేశిస్తాడు ధనవంతుడు, కష్టతరముగా ప్రవేశిస్తాడు అన్నాడు. ఎందుకు కష్టతరం అంటే అన్ని వదులుకోవాలి. బంధు ప్రీతి, స్నేహ ప్రీతి, ఆస్తి ప్రీతి, అంతస్తుల ప్రీతి, అందం యొక్క ప్రీతి,
ఇలా చెప్పుకోవడానికి చాలా ప్రీతికరమైనవి చాలా ఉంటాయి. ఈ తీయటి ప్రీతికరమైనవన్నీ కూడా వదులుకొని దేవుని కొరకు అతడు ఒక నిరాధాయుడుగా, నేను ఒంటరి వాడను, నేను కేవలం ప్రభువాడును, ప్రభు నావాడు అన్న స్థాయికి వచ్చేసరికి చాలా అతను వెనకలాగే ఉంటాయి. కులము, మతము, అంతస్తులు, ఆస్తిపాస్తులు, అందం, గౌరవం, మర్యాదలు, ప్రతిష్టలు, ఇహలోక సౌఖ్యము, సుఖాలు, ధనము, భోగములు, ఇవన్నీ కూడా అతని దేవుని దగ్గర రావటానికి వెళ్ళనీకుడు ఇవన్నీ లాగుతాయి. కాబట్టి అట్టి ధనవంతుడు దేవుని యొద్దకు రావటం చాలా కష్టతరం. మరి ఎవరు వచ్చేస్తారు దేవుడి దగ్గర కంటే? సింపుల్ గా జీవితంలో దెబ్బతిన్నవారు, బ్రతుకులో గాయమైన వారు, అందరూ వదిలేసిన వారు, అందరి చేత వెలివేయబడిన వారు, అందరి చేత వేలెత్తి చూపించబడిన వారు, జీవితంలో ఏదో చిన్నదో పెద్ద గాయం, పెద్ద దెబ్బ ఏదో తిన్నప్పుడు వారికి దేవుని మాటలు చాలా మధురముగా అనిపించబడతాయి. దేవుని మాటలు వారి ప్రాణానికి చాలా సుఖంగా కనబడతాయి. మండు టెండల్లో దప్పికొన్న వాడికి గుప్పడే నీళ్లు సేద తీర్చినట్లు దేవుని మాటలు వాడి ప్రాణానికి ఎంతో ఊరట కలిగిస్తాయి, నెమ్మది కలిగిస్తాయి. అప్పుడు అనుకుంటాడు, ఈ దేవుడు నాకు చాలు, ఈ దేవుడిలో చాలా మహాత్మ్యం ఉంది, ఈ దేవుడు చాలా గొప్పవాడు, ఈ దేవుడి అంతం వరకు నాకు కావాలి అన్న తీర్మానం తీసుకొని అతడు దేవుణ్ణి, దేవుని సహవాసాన్ని, దేవుని భక్తులను, దేవుని సేవకుని, దేవుని మందిరాన్ని విడువక, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నానన్న ఆ అనుభవంలోనికి ఎవరైతే వస్తారో ప్రియులరా, నిజానికి వారు ఎవరు కారంటే అనాథులు కారు. అనాథులు కారు. మరి ఎవరు అనాథులు? హెప్సిబా చెప్పినట్లు అనంటే అన్నీ ఉండొచ్చు, కానీ ఆయనలో చిగురించకపోతే, ఆయనలో ఫలించకపోతే, ఆయనకు అందుబాటులో మనము లేకపోతే, ఆయన ఉద్దేశాలు ఒకటై ఉండి మన ఉద్దేశాలు ఇంకోలా ప్రయాణం చేస్తూ ఉంటే, ఆయన ఆలోచన మన పట్ల ఒకలా ఉంటే మన ఆలోచన మన మీద ఇంకోలా ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయనకు మనకు మధ్య బంధం అనేది తెగిపోతుంది ప్రియుల. ఆ బంధం ఎప్పుడైతే తెగిపోయినదో వాస్తవానికి నిజానికి మనం అనాథులమే. కష్టం వచ్చినప్పుడు మనం మొరపెట్టగా దేవుడు ఆలకించలేడు. ఇర్మియా గ్రంథములో ఈ మాట ఉంటుంది, 7వ అధ్యాయం చూడండి. కాబట్టి నీవు ఈ జనుల నిమిత్తము ప్రార్థన చేయకుమో, వారి కొరకు మొరనైనను కనీసం ప్రార్థన అయినను చేయకుమో, వారిని ఎంత మాత్రమో బ్రతిమలాడుకొనకుమో. ఒకవేళ నువ్వు సేవకుడు అయినా పాస్టర్ అయినా నీ మాట కూడా నేనేం చెయ్యనో వినను. ఎంత కటాఖండితంగా దేవుడు చెప్పేశాడు. ఏమంటే ప్రజలు దేవుని వారే కదా. ఒక సేవకుడు ప్రజలకు ప్రార్థన, దేవుని వాడి పక్షంగా దేవుడికి ప్రార్థన చేస్తే తప్పేమిటి? కొన్ని సందర్భాలు మన పదజాలాలు చాలా బాగోవు. పదజాలాలు, పాస్టర్ గారు మా పాప కోసం ప్రార్థన చేయండి, మా పాప కోసం ప్రార్థన చేయండి, మా పాప కోసం, మా అబ్బాయి కోసం ప్రార్థన చేయండి, లేకపోతే మా ఇంటి కోసం ప్రార్థన చేయండి. ఇంటి కోసం ప్రార్థన చేయటం ఏంటి? ఇంటి నిమిత్తము దేవునికి ప్రార్థన, బిడ్డల నిమిత్తము దేవునికి ప్రార్థన. మా అబ్బాయికి ప్రార్థన చేయరా, మా అబ్బాయికి ప్రార్థన చేయరా? మీ అబ్బాయికి ప్రార్థన చేయడం మీ అబ్బాయి దేవుడా? అయ్యా మా ఇంటికి ప్రార్థన చేయండి, అయ్యా మా ఇంటికి వచ్చి మా ఇంటికి ప్రార్థన చేయండి. మీ ఇంటికి ప్రార్థన చేయడం మీ ఇంట్లో ఏమన్నా దేవుడా? మీ ఇంటి పక్షంగా దేవుడికి ప్రార్థించాలి. అంటే పలికే పదజాలం కూడా తెలుసో తెలియదో కానీ స్పీడ్లో మన మాట జారిపోతాం. మా ఇంటికి ప్రార్థన చేయండి, అయ్యా మా ఇంటికి వచ్చేసరి మా ఇంటికి ప్రార్థన చేయండి. కొత్తగా పెళ్లి చేసుకున్నారు, వీళ్ళకి ప్రార్థన చేయండి. వాళ్ళకి ప్రార్థన చేయడం ఏంటి? వాళ్ళ పక్షముగా దేవునికి ప్రార్థన చేయడం. అయితే ఇక్కడ దేవుడు అంటాడు, ఇర్మియా నీవు ఈ ప్రజల పక్షముగా నీవేం చేయొద్దు, ప్రార్థన చేయదు. ఎందుకు ప్రార్థన చేయొద్దు అని అన్నాడో తెలుసా ప్రియులారా? చూడండి, అందులో 6వ అధ్యాయము 14 సమాధానమేమియు లేని సమయములో సమాధానం 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 అని చెప్పుచ్చు. నా ప్రజల యొక్క గాయములను మీరు పైపైనే మీరు బాగు చేయుచున్నారు. అంటే అర్థం ఏంటి? గాయానికి తగ్గటానికి మందు లోపలికి వెళ్ళాల. అది ఒకవేళ కత్తి అయితే గనక కోయాలి, ఇంజక్షన్ అయితే సూది గుచ్చుకోవాలి. మరి గుచ్చుకునేటప్పుడు రోగి ఎందుకు బాధపడాలి? గుచ్చుకోవటం నీకు బాధ కావచ్చు, కానీ పెద్ద బాధ నుండి నువ్వు ఉపశమనం పొందుతున్నావే. ఆ సిరంజి, ఆ నీడిల్,
ఆ ఇంజక్షన్ ద్వారా నీ లోపలికి వెళ్ళటం వలన ఇప్పుడు కుక్క కరిసింది, పూర్వకాల బొడ్డు చుట్టూ ఇన్ని ఇంజక్షన్లను చేయించుకోవాలి కోర్స్ ప్రకారం. మరి బొడ్డుకు చేయడం అంటే చిన్న విషయం కాదు. లావు సూదయ్యి ఉండొచ్చు, వారానికి ఒకసారి లేకపోతే 4 రోజులకు ఒకసారి కోర్సు ప్రకారం 10 ఇండిషన్లో 25 ఇండిషన్లు ఎన్నైతేనేమి పూర్వకాలంలో ఉంటాయి. ఇప్పుడు కాస్త జ్ఞానం పెరిగింది కాబట్టి చాలా బాగా ఉంటుంది ఇప్పుడు కాలం. మరి అలాంటప్పుడు చేసేటువంటి వ్యక్తి చేయించుకున్న వాడికి శత్రువే. ఒక బాబాడు వచ్చేస్తున్నాడు డాక్టర్, ఒక బాబాడు వచ్చేస్తున్నాడు, బాబాయ్ అని అనొచ్చు. అని అతను నీకు మంచి చేసేవాడే. ఒకవేళ ఆడు ఇంజక్షన్ చేయకపోతే కుక్క కాటు యొక్క విషము చేత కొద్ది రోజుల్లో నీవు మార్పు చెంది పిచ్చి కుక్కలాగా మారిపోయిన చచ్చిపోతావు. కాబట్టి అంతటి చావును కొని తెచ్చుకోవటం కంటే ఆ కత్తితో కోసి విషం తీసేయటమో, ఆ నీడలు గుచ్చి నీ బొడ్డు చుట్టూ ఇంజక్షన్ చేయటం నీకు మంచిదే కదా. మరి అది కూడా నేను చేయించుకోనండి, వచ్చి జస్ట్ మాట్లాడి మీరు వెళ్ళిపోతే సరిపోతుంది, తగ్గిపోతుంది అనుకుంటాను. ఎలా తగ్గిపోతుంది? పైపోయిన మాటలు మాట్లాడితే కుదరదు కదా. సంగతులు పైపోయినే చూస్తే మీకు సరిపోదు కదా. గాయములు పైపోయిన మాత్రమే మా ఔషధాలు రాసేస్తే సరిపోదు కదా. ఇక్కడ ఏమంటారు? నీకు సమాధానం లేదు. నెంబర్ 1 అంటే అసమాధానం ఉంది. అలాంటి సమాధానం లేని సమయమున సమాధానంగా ఉన్నాను నువ్వు చెప్పుకొనొచ్చు. గాయములను పైన మాత్రమే బాగు ఏ ప్రయోజనం? అంటే ఇప్పుడు గాయం తగ్గాలంటే కరెక్ట్ గా ఆ యొక్క గాయానికి విరుగుడు కలిగించే ఔషధం లోపల కంట పోవాలి. అది కొత్త కాలం అంటే ఇప్పటి కాలం అది ఇంజక్షన్ రూపంలో కావచ్చు, ఒక కత్తితో పైనుండి కిందకి చీరేసి ఆ క్యాన్సర్ పుండు బయటికి తీసేసే పరిస్థితి కావచ్చు. అదొక ఆయుధమే. అది నీడిలైనా, అది ఒక కత్తి అయినా, వైద్యం చేయించుకునేవాడు దృష్టికి అది ఒక ఆయుధంతో సమానమే. చేసేవాడు ఖచ్చితంగా కడుపు చీలుస్తాడు, రక్తం అంతా చాలా పోతుంది, గాయం చేస్తాడు ఆయన. అయితే గాయం నాకు వద్దు అని అనుకుంటే గనక ఆ కుక్క కాటు చేత మనం ఖచ్చితంగా చనిపోతాం. అయితే ఇక్కడ ఎవరైతే సంగతులు లేకపోతే గాయం పైనే కావాలని కోరుకుంటారో వారి కోసం దేవుడు చెప్తున్నాడు, ఈ ప్రజల నిమిత్తం నువ్వేం చేయొద్దు తెలుసా? ప్రార్థన చేయక. ఎందుకు నువ్వు ప్రార్థన చేస్తావు? నువ్వు గాయం కట్టడానికి వెళ్ళినప్పుడు ఆ గాయం కట్టించుకోవడానికి వారికి ఇష్టం లేదు. నువ్వు వారికి వైద్యం చేయడానికి వెళ్ళినప్పుడు వారి రోగం నుండి నివారణ పొందడానికి వారు ఇష్టపడతా లేదు. ఆ కారణం చేత నువ్వు ఈ ప్రార్థన చేస్తే మాత్రం నేను విని వాళ్ళని స్వస్థపరుస్తాను అనుకుంటున్నావా? పిచ్చోడా, నో. నువ్వు ఎంత భక్తిపరుడు అయినా, నా సేవకుడు అయినా నీ మాట కూడా నేను వినదలుచుకోలేదు. 2వ కొరింథీ పత్రికలో 10వ అధ్యాయంలో ఈ మాట ఇట్లా వ్రాయబడి ఉంటారు. 7వ వచనం చూడండి. 2వ పత్రిక, ఎవడైనాను తాను క్రీస్తు వాడనని సంగతులను మీరు ఆ మాటే కావాలి నాకు. ఎన్నో వచనం అది? 7వ వచనమే కదా. 10వ అధ్యాయం 7వ వచనం ఏంటంటే సంగతులను, ఒక్క నిమిషం, ఇక్కడ సంగతులను పైనే చూస్తున్నారు అన్నాడు. ఇక్కడ గాయములను మీరు పైనే చెప్పండి. అక్కడ ఏం రాయబడింది ఇర్మియా గ్రంథంలో? గాయములను మీరు పైన మాత్రమే బాగు చేయుచున్నారు. రెండవది సంగతులను కూడా మీరు ఎలా చూస్తున్నారు అంటే సంగతులు చూస్తున్నారు. మరి పైన చూస్తే విత్తనం పైన వేసేస్తే ఎట్లా ప్రయోజనం? ఏదో ఒక పక్షి వచ్చి ఎత్తికెళ్ళిపోతుంది కదా, త్రోపరకం పడిన విత్తనాలు. అందుకు నువ్వు నిలబడటానికి స్థావరాన్ని వెతుక్కుంటాది, వేర్ల కింద బాగా భూమిలో సాగుతాయి. అప్పుడు అది నిలబడ్డానని అనుకున్నప్పుడు పైకి రావటానికి ఇష్టపడతాది. నువ్వు వేసిందే పైన వేసినప్పుడు ఏదో ఒక పక్షి వచ్చి ఎత్తికెళ్ళిపోతుంది కదా, పైన వేస్తే త్రోపరకం పడిన విత్తనాలు. కాబట్టి సంగతులను మీరు ఏం చేస్తున్నారంటే పైనే చూస్తున్నారు ఒకటి. రెండవది ఏంటంటే నా జనులకు గాయాలు వారి పైనే బాగు చేయమంటున్నారు. కాబట్టి ఇట్టి వారి కొరకు నువ్వేం చేయొద్దంటే ప్రార్థన చేయబాక. కాబట్టి ప్రియులారా, ఎవరు నిజానికి అనాథులు అని అంటే సంగతులను సంపూర్ణంగా గుర్తించలేని వారే. దేవుని యొక్క వాక్యం మనసును గుర్తించిన వారు ఒక మాటలో వారు అనాథులే సుమా. గాయమును పైన మాత్రమే ఏదో మేకప్ చేసినట్లుగా, తగ్గించుకున్నట్లుగా పేరుకు మాత్రం అనుకుంటూ నిజానికి హృదయాంతరంగా కలిగిన గాయానికి స్వస్థతకు నువ్వు అవకాశం ఇవ్వకుండా నీ మనస్సును బాగు చేయాలని దేవుడు అనుకుంటున్నాడు. నీ హృదయాన్ని కుదురుపాటు చేయాలని, నీ అంతరంగానికి నెమ్మదిని కలిగించాలని చేయి లోపలికంతా పెట్టి బాగు చేయాలని దేవుడు ప్రయత్నిస్తే, అయ్యా అంతవరకు మీరు చెయ్యట్టకండి అయ్యా, పైపైన చేసేయండి, నాకు అంతే చాలు. పైపైన ఈనాడు సమాజం అంతా కూడా పైనే చూస్తుంది.
బైబిల్ చెప్తుంది మనుషులు పై రూపమును మాత్రమే లక్ష్యముంచుతారు. అలాగే అవ్వ కూడా పై కనబడిన రంగును చూసింది, కానీ ఆ ఫలములో అందముగా కనబడిందట. అంతకుముందు తిన్న పండ్లు నీకు అలా అనిపించలేదా? అంతకుముందు తిన్న పండ్లు అవి నీకు ఆరోగ్యాన్ని ఇచ్చాయి కదా, మీరిద్దరు బాగున్నారు కదా ఏదేం తోటలో, వాటినే కంటిన్యూ చేయండి. వద్దన్న దాంట్లో నువ్వు ఎందుకు తలదొచ్చాలి? అసలు వద్దు అన్న దాంట్లో అసలు నువ్వు ఎందుకు చేయి పెట్టాలి ఇక్కడ? అంటే ఏంటంటే కంటికి అంటు కట్టబడలేని తీగే బయటకు పారవేయబడు. అట్టివి ఎండిపోవును, అట్టి వాటిని మనుషులు పోగు చేసి అగ్నిలో వేస్తారు, అవి కాలి తక్షణమే బూడిదైపోతాయి. అయితే నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్నెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది నేను మీకు ఇస్తాను. కాబట్టి ప్రభు చెప్తున్నాడు, ఎన్నడూ నేను మిమ్మల్ని ఏం చేయను తెలుసా? అనాథులను గాచి. కానీ ఎస్తేరు అనాథే, వాస్తవానికి ఎస్తేరు అనాథే. కానీ ఒకాన సందర్భంలో దేవుని చేతికి తన చేయి అందించినది. ఆనాటి నుండి ఆమె ఏం కాదంటే నిజానికి అనాది కాదు, దాదాపు 127 దేశములకు సంస్థానములకు తన యజమానుడైన భర్త రాజు అహశ్వరోషు రాజయ్యాడు. ఆమెకి ఈమె ఒక మంచి రాణిగా మార్చబడి. ఆమె అనాథ ఏంటండి? కోట్ల కొద్ది ప్రజలకు ప్రతినిత్యము దానం చేయగలుగుతుంది ఇప్పుడు ఆ తల్లి. ప్రతిరోజు కూడా కోట్ల కొలది ప్రజలకు, ఆ దేశంలో ఉన్న వారికి సమృద్ధిగా ఆహారం అందించగలుగుతారు మహాతల్లి. కానీ ఒకప్పుడు అనాథే కావచ్చు కాక, దేవుడికి దూరముగా ఉన్నంత వరకు మనము అనాథులమే. ఏదేను తోటలో దేవుని మాట విన్నంత వరకు కూడా ఆదాము అవ్వలు ఇద్దరు కూడా నిజంగా అనాథులు కాదు. ఎప్పుడైతే వారు చిగురు ఎండిపోయినదో, అంటే తినరాని ఫలము తిన్నారో, ఏదేనో తోట నుండి వారిని బయటకు పంపివేసెను. అంటే అప్పటి నుండి వారు చిగురు ఎండిపోవటం ప్రారంభించబడింది. అప్పటి వరకు ఉన్న పచ్చదనం అనేటువంటి వైభవాన్ని వారు కోల్పోయారు. ఆనాటి లగాయత్తు మొదలి క్రీస్తు శిలువలో మ్రాను మీద వ్రేలాడి ప్రాణము పెట్టే వరకు కూడా భూలోక మానవ జాతి అనాథులే. అక్కడ తెగిపోయిన బంధం, ఏదేను వనములో తండ్రితో తెగిపోయినటువంటి బంధం మానవ జాతికి. ఏ చెట్టు ఫలము తిని వారు దూరస్తులైనారో అదే క్రమములో ఒక చెట్టుకి వ్రేలాడే ఫలము వలె కొయ్యమ్రాను మీద, ఒక ఎర్రని రక్తపు ఫలముగా, ఒక నెత్తుటి ఫలముగా, నెత్తురు ఫలముగా, స్వరూపమైనను సొగసైనను లేనివాడిగా, మనుషులు చూచుని అపేక్షించువాడుగా కాక తృణీకరింపబడి. అక్కడైతే ఆ ఫలము చూడడానికి అందంగా ఉంది, ఇక్కడ వ్రేలాడిన ఈ ఫలము కన్నులకు అందముగా లేదు. కానీ ఈ ఫలం ఏం చెప్తుందో తెలుసా? ఇదిగో ఆనాడు మీరు ఆ ఫలము తెచ్చుకొని చావును కొని తెచ్చుకున్నారు, ఇప్పుడు నేను అనబడిన నా ఫలము తినవాడు అన్నాడు చావాడు. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన జీవ ఆహారం. నన్ను తినువాడు నా మూలముగా జీవిస్తాడు, బ్రతుకుతాడు. నన్ను తినువాడు ఎప్పటికీ చావనే చావాడు. మరి ఆ ఫలము తిని ఏం చేశారు? ఈ ఫలము తిను దినమున నిశ్చయముగా మీరు చచ్చెదరు. అది చెట్టే, అది ఫలమే. ఇప్పుడు అదే చెట్టు కర్ర వంటి దాని మీద క్రీస్తు ఒక ఫలము, ఒక తీగి ఎలాగైతే ఫలము, ఒక యాపిల్ ఫలము, ఒక బత్తాయి ఫలము ఎలాగైతే చెట్టు కొమ్మకు వ్రేలాడుతుంటాడో అదే క్రమములో ఆయన నెత్తురు ముద్దగా మారి వ్రేలాడాడు. సరిగ్గా దానికి విరుగుడు ఇక్కడ ఇచ్చాడు అన్నమాట. ఏనాడైతే క్రీస్తు ప్రభు చేయి మనము అందుకోగలిగినామో నాటి నుండి మనం ఎవరము కాదంటే నిజానికి అనాథులం కాము, అనాథులం కాము. వాస్తవానికి ఉండటానికి సరైన నీడ నీకు లేకపోవచ్చు గాక, అందరికి ఉన్నంత సంపాదన నిజానికి నీ జేబులో ఉండకపోవచ్చు గాక, వరుసగా పిల్లలందరూ ఒకవేళ చనిపోతే చనిపోవచ్చు గాక, ఉన్న ఆస్తి ఆర్థిక పొరలో బూడిదైపోవచ్చు గాక, కావలసిన బంధువులు స్నేహితులు అందరూ కూడా నీకు దూరమైపోవచ్చు గాక. చూడండి, యోబు గ్రంథము 19 అధ్యాయము 14 వచనాన్ని మీరు చదివితే ఇట్లా వ్రాయబడి ఉంటుంది, నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను పూర్తిగా నా దగ్గర తిన్న వాళ్ళే నన్ను మర్చిపోయారు, నా ఇంటి దాసి జనులు నన్ను అన్యునిగా ఎంచెదరు, నేను వారి దృష్టికి పరదేశి వలె నేను ఒంటిని, నేను నా పరివారి బ్రతిమలాడుకొనవలసి వచ్చి ఉన్నది,
నా ఊపిరి నా భార్యకు అసహాయమాయను. అంటే ఇప్పుడు యోబు పిల్లలందరినీ పోగొట్టుకున్నాడు. ఇక కొద్ది రోజులైతే భార్య కూడా చనిపోతాదేమో అనుకుందాం. కొద్ది రోజులైతే భార్య కూడా ఏ గుండెపోటు వచ్చు, ఏ బలహీనరాలయ్యో, ఏ విషపు కాటుకో తన భార్య కూడా చనిపోయింది అనుకుందాం. అప్పుడు యోబు ఒంటరివాడే కదా, దేహం అంతా కుళ్ళిపోయింది కదా, స్నేహితులు దూరం అయిపోయారు, బంధువులు దూరం అయిపోయారు, బోళ్ళంతా ఆస్తి, బోళ్ళన్ని పశువులు, బోళ్ళంతా మంద, బోళ్ళంతా పనివారు అన్ని దూరం అయిపోయారు. యోబు నిజం చెప్పాలంటే ఒక అనాథే కదా. కానీ యోబును దేవుడు అట్లా ఉంచలేదు కదా, ఆయనలో అంటు కట్టబడి ఉన్నాడే కాబట్టి. చూడండి, చివరి అధ్యాయములో 42 అనుకుంటా, యోబు మొదట కలిగిన దానికంటే అనే మాట కనబడతాది. ఎన్న వచ్చినాం 12. యోబుని దేవుడు మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించెను. మొదటి 7,000 రెట్టింపు డబుల్ ఏంటంటే 14,000. తర్వాత ఒకప్పుడు 3,000 ఒంటెలు, ఇప్పుడు 6,000 ఒంటెలు. తర్వాత ఒకప్పుడు 500 జతలు ఎడ్లు, 1000. అప్పుడు ఆడగాడిదలు 600, ఇప్పుడు 1000 అంటే అన్ని డబుల్. ప్రతిదీ అలాగనే దేవుడు పెంచుకుంటూ వచ్చాడు. అంటే దేవుడు ఆయన విడిచిపెట్టలేదు. అందరూ దూరం అయిపోయారు. కానీ దేవుని యొక్క మహాకృప అతడు మరలా రెట్టింపు భాగానికి కర్తగా చేశాడు. అంటే అతడు ఎండిపోయే స్థితిలోకి వచ్చాడు, కానీ దేవునిలో ఆయన ఎండిపోలేదు. లోకరీతిగా ఎండిపోయాడు, శారీరకంగా ఎండిపోయాడు, బంధు విషయంలో ఎండిపోయాడు, స్నేహితుల విషయంలో ఆడిమొఖమా సరేలే చెప్పేవి కానీ ఇలాంటి చూడటమే వద్దు అన్నట్టుగా స్నేహితుల విషయంలో, బంధువుల విషయంలో ఎండిపోయాడేమో, కానీ నిజానికి అతడు దేవునిలో చిగురిస్తూనే ఉన్నాడు గాక. కాబట్టి అతడు ఎట్లా అనాథ కాగలుగుతాడు? వాస్తవానికి అన్నీ కోల్పోయాడు, అనాథే అయిపోయాడు. కానీ ప్రభువుని కలిగి ఉన్నాడు కాబట్టి నిజానికి యోబు అనాథ కాడు, ఒంటరివాడు కాడు. కొద్ది రోజులే ఒంటరి స్థితి. మనం కూడా మన జీవితాల్లో కూడా ప్రభు యొద్దకు వచ్చినప్పుడు కొన్ని సందర్భం మనకు కావలసిన వారు మనకు దూరం అవుతారు. కీర్తనల గ్రంథంలో 38 సంకీర్తన గ్రంథాన్ని మీరు చదివితే పరిస్థితులను బట్టి ఇలా అయిపోతుంది అన్నమాట. చూడండి 6వ వచనం, నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా నేను దుఃఖాక్రాంతురాలుడనై సంచరిస్తూ ఉన్నాను. నా నడుము బాధతో నిండి ఉన్నది, నా శరీరములో కనీసం ఆరోగ్యం కొంచెం కూడా లేదు. నేను సొమ్మసిల్లి బహుగా నలిగిపోయున్నాను. నా మనోవేదనను బట్టి ప్రతిరోజు నేను మానక కేకలు వేయుచున్నాను. ప్రభా, నా కోరిక, నా అభిలాష అంతా నీకు తెలిసే ఉన్నది. నా నిట్టూర్పులు కార్చే కన్నీళ్లు నీకు దాచబడి ఉండలేదు. పేరుకి బ్రతుకున్నాను, నాలో గుండె కొట్టుకొనుచున్నది, కానీ నా బలమైతే నన్ను విడిచిపోయాను. నా కనుదృష్టి కూడా రోజు రోజుకి తప్పిపోతూ వచ్చింది. చివరికి నా ప్రాణ స్నేహితులు, నా చెలికాండ్రులు నాకున్న తెగులును చూచి దూరముగా నిలిచిన్నారు. ఇక నా బంధువులైతే గనుక చాలా దూరముగా నిలిచి ఉన్నారు. చాలండి. అంటే పరిస్థితులను బట్టి ఇలాంటి స్థితి అప్పుడప్పుడు రావచ్చు, వస్తాది కూడా. అది నాకైనా కావచ్చు, మీకైనా కావచ్చు. మన మనుషులం కాబట్టి బ్రతికి కొద్ది కాలములో ఈరోజు మన దగ్గర తిన్నవారు, ఈరోజు మనతో స్నేహం చేసేవారు పొద్దున చేయరు. మన మాట ముందు పెట్టిన వారు మన మాటను అణిచేసి తమ మాట ముందు పెట్టుకుంటారు. మనం ఒకప్పుడు వారికి చెయ్యందించాం, కానీ కష్టంలో మనం చెయ్యందిస్తే వారు తమ గుప్పిళ్ళను, తమ చేతులను వెనక్కి తీసుకుంటారు. సమాజం అలాగ అయిపోయినప్పుడు అనుకుంటావు, నేను ఒంటరి దానం లేక ఒంటరి వాడను, నేను అనాథను అనుకుంటున్నావు. నువ్వు ప్రభువుని ఏనాడైతే చెయ్యందించినావో నువ్వు చనిపోవాలి, కానీ బ్రతుకున్నంత వరకు కూడా నువ్వెప్పటికీ అనాథవు కావుగాక. మరి ఎవరండి నిజానికి అనాథులు అనంటే, ఆయన ఆలోచనలకు నీ ఆలోచనలు వేరుగా ఉన్నప్పుడు, ఆయన ఉద్దేశాలకు నీ ఉద్దేశాలు వేరుగా ప్రయాణం చేస్తున్నప్పుడు, ఆయన నిర్ణయించిన దృఢ సంకల్పానికి నీ ఉద్దేశాలు వేరుగా ప్రయాణం చేస్తున్నప్పుడు, నిజానికి ఆయనలో ఉన్నానని భ్రమపడుతూ నువ్వైనా నేనైనట్టు ఆ స్థితిలో ఉంటే మనం అనాథులమే. కాబట్టి ఆదాముతో తెగిపోయిన ఆ అనాథత్వం అంటే ఆ బంధుత్వం, ప్రభుత్వం ఉండవలసిన దైవ సహవాసం నాటి నుండి భూమి మీద మానవ జాతి ప్రజలందరూ కూడా అనాథులుగానే మిగిలిపోయారు. ఏనాడైతే క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి
తండ్రి ఇదిగో నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తానని అన్నాడు. అప్పుడు తండ్రితో ఆయన మనకు సంధి కుదిర్చెను. తండ్రి చేతికి మన చేతులు అప్పగించబడ్డాయి. ఆనాటి నుండి లోకం ఎవరు కాదు తెలుసా? మనము అనాథులము కాము. చూడండి, పౌలు తిమోతికి రాసినటువంటి తన తొలి పత్రిక 5వ అధ్యాయంలో ఒక విషయాన్ని ఇలాగా సంఘం కొరకు తెలియపరుస్తాడు. ఈ మాట ప్రతి స్త్రీ తప్పనిసరిగా తాను వినవలసినటువంటిదై ఉన్నది. నిజముగా ఎన్నో వచనం అది? 3వ వచనమా? నిజముగా అనాథులైన విధవరాండ్రులను ఒక్క నిమిషం. సన్మానం అంటే సాల్వా వేయటం కాదు. సన్మానం అంటే రేపు ఒక గంటలో ఎండిపోయి పూలని తీసుకొచ్చి మెడలో వేసేయటం కాదు. ఈనాడు చాలా చోట్ల సన్మాన కార్యక్రమం అని చెప్పి పెడుతుంటారు. దీనికి పాస్టర్లు కూడా లొంగుతారు, లోబడతారు, తలలు వంచుతారు, వాటిని ఆస్వాదిస్తారు. దేవుని పరిభాషలో సన్మానం వేరు. భూమి మీద మనము సన్మానం అని తగిలించుకున్న పేరుకు అర్థం వేరు. తప్పదు సార్, మీరు వేదిక మీదకి రావాలి సార్, మిమ్మల్ని సన్మానం చేయాలి సార్, మీరు రావాల్సిందే సార్, అయ్యా కూర్చోండి సార్, సార్ మా వాళ్ళందరూ కదా మీకు ఒక సాల్వా కప్తామండి. ఎంత దాని ఖరీదు? గట్టిగంటే ఒక 500, పోనీ ఒక 1000, పోనీ 10,000, 1,00,000, అంతే కదా? అంతే కదా? పోనీ చుట్టూరు గోల్డ్ బార్డర్ వేసేట 10 లక్షలు అయ్యిందా? పోనీ 1 కోటి రూపాయలు అయ్యిందా? అంతే కదా? మరి దేవుని పరిభాషలో నువ్వు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించన్నాడే ఆనాడు దేవుడు ఆజ్ఞలిస్తూ. అంటే సన్మానించడం అంటే దాన్ని ఇప్పటి కాలంలో లెక్క ప్రకారం తీసుకొని అమ్మకు ఒక సాల్వా కప్పేసి, నాన్నకు ఒక పూల దండేసి ఇంట్లోంచి బయట పంపించేద్దామా? అదేంట్రా బాబు అలా చేస్తున్నారు ఏంటంటే, అమ్మ బైబిల్లో దేవుడు చెప్పాడమ్మా సన్మానించమని. కాబట్టి నాన్నకు పూలదండ, నీకు ఒక సాల్వా కప్పి, ఇక నుంచి మీరు మా ఇంట్లో ఉండకండి, మీరు అడుక్కు తింటారో రోడ్డు మీద బికారులు అవుతారో మాకు తెల్లో, రోడ్డు మీదకి వెళ్ళి మీరు అడుక్కుంది తినండి అని వదిలేయటం న్యాయమేనా? నేనంటే నా టైంలో నాన్నకి వెండి తాడుతో చేయించినటువంటి పూలదండైనా, అమ్మకు మెడలో వేసేటువంటి సాల్వా కప్పేటువంటి సాల్వాకు చుట్టూరు గోల్డ్ బార్డర్ అయినా అది వ్యర్థమే కదా? దేవుని పరిభాషలో సన్మానించు అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? బ్రతికున్నంత వరకు నువ్వు వారిని పోషించు. నువ్వు చచ్చిపోతే ఇంక వేరే విషయం. నువ్వు చచ్చిపోయే వరకు, నువ్వు బ్రతుకున్నంత వరకు నువ్వు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించట. వారు నిన్ను ఎలా చూచారో నువ్వు కూడా అలా చూడటమే సన్మానం. వారి సన్మానమునకు రెట్టింపు కర్తలుగా మీరు ఉండాలి అని అంటే గనుక ఆ విధంగా నీ తల్లి పాలిచ్చింది, నువ్వు కూడా అలాగే ఇవ్వి. నువ్వు ఏరిగింది ఆమె ఎత్తింది, కాబట్టి నువ్వు కూడా ఆ స్థితి నీ తల్లికి వస్తాయి, నీ తండ్రికి నువ్వు కూడా ఎత్తే స్థితిలో నువ్వు ఉండాలి. నువ్వు అసహించుకోవద్దు. ఎందుకంటే నువ్వు ఏరిగినప్పుడు నీ తల్లిదండ్రులు నేను అసహించుకోవాలా. నువ్వు ఉయ్యాల్లో ఖరాబ్ చేసేసావు, ఒళ్ళో ఖరాబ్ చేసావు, కొత్త బట్టలు వేసుకుని ఎత్తుకుంటే వెంటనే మూత్రం పోసేసావు, అప్పుడు అరే రే రే నాన్న ఏట్రా ఇలా చేశారు అన్నారే తప్ప నీ పీక్ మీద కాలేసి తొక్కేలేదే. కాబట్టి వారు ఎట్లా నీకు చేసినారో ఇప్పుడు నువ్వు కూడా వారికి అలాగనే చేయి. దీనినే సన్మానం అన్నాడు. అలాంటి సన్మానం సందర్భం బైబిల్లో చాలా సందర్భాల్లో వ్రాయబడ్డాలి. ఇక్కడ ఏమంటాడు? నిజానికి అనాథులైన విధవరాండ్రులను సన్మానింపుమో అంటే ఒక ఎదవరాలను తీసుకొచ్చి మెడలో ఒక దండ వేసేసి వెళ్ళిపోమంటే కాదు. అలాంటి వారికి నువ్వు చేయగలిగేంత సహాయము ఆమె చచ్చిపోయే వరకు, నువ్వు బ్రతుకున్నంత వరకు నువ్వు చేస్తూనే ఉండు. వారిని ఎప్పటికీ కూడా అనాథులుగా విడిచిపెట్టవాలి. ఇది సంఘానికి దేవుడు పర్టిక్యులర్ గా తెలియపరిచే విషయం. తర్వాత నిజముగా అనాథులైన విధవరాండ్రులు సన్మానింపు. అయితే ఏ విధవరాలికైనా పిల్లలే గాని మనవళ్లే గాని ఒకవేళ ఉండిన ఎడల వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తిని కనుపరుచుకొనుచు తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను. ఏంటి? ఒక యవనస్తురాలు విధవరాలైపోయింది. ఆమె వెనకతల కుటుంబం ఉంది. తమ్ముళ్ళు ఉన్నారు, అన్నయ్యలు ఉన్నారు, మేనమామలు ఉన్నారు, చిన్నాళ్ళు ఉన్నారు, పెద్దనాళ్ళు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, అన్నయ్యలు ఉన్నారు, అక్కలు. ఆవిడకేంటి తక్కువ? ఎదరాలి అయ్యింది. ఆమె అనాది కాదు. అలాంటి ఆవిడని తీసుకెళ్లి ఇంటిలోనే పెట్టుకొని ఇంటి వారే ఆవిడికి చేయవలసిన కార్యక్రమాలన్నీ చేయాలి. అడుగు బయట ఎట్టకుండగా, ఎందుకంటే వయసులో కోల్పోయింది భర్తను, అనారోగ్యస్తురాలు ఉంది, పెళ్లికి ఇంకా పనికిరాదు, ఆవిడ పెళ్లికి పనికిరాదు, ఎవరు వచ్చాడు పెళ్లి చేసుకోరు, కానీ బ్రతికుంది కాబట్టి ఇంట్లో ఉంటారు. అలాంటి ఆవిడ్ని మీరు తమ్ముళ్ళుగా ఉన్నారు, అన్నయ్యలుగా ఉన్నారు, చిన్నాళ్ళు ఉన్నారు, పెద్దనాళ్ళు ఉన్నారు, రోజుకొకరైనా ఒక పూట భోజనం పెడుతూ ఆమెను అలా జాగ్రత్తగా చూడండి తప్ప గాలి వదిలేయకండి.
ఆవిడ్ని అనాథగా మీరు వదలద్దు. ఎందుకని ఇక్కడ క్లియర్ గా చెప్పాడు ఏమని, అయితే ఏ విధవరాలికైనా పిల్లలే గాని పోని మనవళ్లే గాని ఉండిన ఎడల వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తిని కనుపరుచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను. ఇది దేవుని దృష్టికి మిగులు అయితే నిజముగా అనాది అయిన విధవరాలు ఏకాకి అయ్యుండి, అంటే అవి ఎవరు లేరు, ఇప్పుడు అన్నయ్య లేరు, అన్నదమ్ములు లేరు, ఎవరు లేరు, ఏకాకి అయి ఉండి దేవుని మీదనే తన నిరీక్షణ ఉంచుకొని విజ్ఞాపనల యందు ప్రార్థనల యందు రేయింబగలు నిలకడగా ఉండును. అయితే సుఖభోగముల యందు ప్రవర్తించినది పేరుకి బ్రతికుండియో చచ్చిన దానితో సమానము. వారు నిందారహితులై ఉండునట్లు ఇలాగో ఆజ్ఞాపించుము. చాలా చక్కటి విషయాలను ఈ అధ్యాయములో పౌలు భక్తుడి ద్వారా దేవుడు తెలియపరుస్తూ వచ్చాడు. కాబట్టి ప్రియులారా, తీసుకున్న అంశం మంచిది. ఆయన తండ్రి లేని వారికి సహాయకుడు, విధవరాండులకు ఆయన సహాయకుడు. కాబట్టి ఎవరు నిజానికి అనాథలంటే బహుశా లోకంలో కోట్ల రూపాయల ఆస్తిపరులు అయి ఉండొచ్చు, కానీ వారి ఇంకా దేవుడి దగ్గరికి రాలేదు. వారిని చూసిన బాధపడు, వారు అనాథులు. దేవుని యొద్దకు వచ్చారు, చాలా కాలం రక్షణ పొందలేదు, పొందకుండా అలాగే ఉండిపోయారు. వారిని చూసి నువ్వు బాధపడు, నిజంగా వారు అనాథులు. రక్షణ పొందారు, కానీ దేవుని యొక్క ఏ కార్యక్రమంలో వారు ఎప్పుడూ కూడా దేవుని యొక్క పనిలో వారు ప్రత్యుపకారం చేసేవారుగా ఉన్నారు. రక్షణ పొందారు కానీ దేవుని కార్యక్రమాల్లో తమ వంతు వారు ఎప్పటికీ చేపెట్టారు. అటు వారిని మీరు చూసి అనుకోండి, అయ్యయ్యో మంచి అవకాశం పోగొట్టుకుంటున్నాడు ఈ సహోదరుడు, చేయగలిగే విలువైన దేవుని పని ఎదుట ఉంది, చచ్చిపోతే అలాగే చేయలేం కదా, అయ్యో బ్రతుకున్నాం కదా, చేయటానికి ఎదురుగుంట దేవుడు ఒక విలువైన పని అప్పగిస్తే ఆ సహోదరుడు చేతులు ముడుచుకొని కూర్చున్నాడే, అవకాశం ఉండి కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాడు. చాలా మందికి దేవా నాకు అవకాశం ఎప్పుడు ఇస్తావా నీ పని చేద్దామని చాలా మంది ఎదురు చూస్తే ఈ సహోదరుడికి అవకాశం వచ్చి కూడా ఇంత తలబిరుస్తనంగా మొండివాడిగా లేకపోతే హృదయం కఠినం పరుచుకొని ఉన్నాడే దేవుని పని విషయంలో అని చెప్పి అట్టి వాడిని చూసి వాడి చేతిలో బైబిల్ ఉన్నప్పటికీ, మందిరానికి వచ్చేవాడైనప్పటికీ దేవుని కార్యక్రమములలో తన వంతు తాను చేపెట్టలేనప్పుడు, కనీసం ప్రార్థన చేయటం తెలియకపోయి, ఒక బైబిల్ చదవటం నువ్వు తెలియకపోతే, దేవుని పనిలో ఏదైనా నా వంతు నేనేం చేయాలనే ఉద్దేశమే నీలో లేకపోతే, నువ్వు దేవుణ్ణి కలిగి ఉండి కూడా నువ్వెవరు అంటే అనాథవే. బైబిల్ చెప్తుంది, జీవించుచున్నానన్న పేరు మాత్రం నీకున్నది, కానీ నువ్వైతే నిజంగా మృతుడివే అని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి ప్రియులారా, ఎస్తేరునే మీరు తీసుకోనండి. ఒకప్పుడు ఆమె అనాథ కావచ్చు, దేవునికి చెయ్యి అందించింది, ఆమె అనాథ కాదు. యోసేపు అనాథే కావచ్చు గాక, కానీ దేవుడికి చెయ్యి అందించాడు. దేవుని చెయ్య ఏ పరిస్థితుల్లో విడిచిపెట్టలేదు. కాబట్టి యోసేపు ఎప్పటికీ అనాథ కాడు. అలా చెప్పుకుంటాడు. దావీదే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. అలాగే యెఫ్తా అతడు కూడా తండ్రి వదిలేశాడు. తన ఇంటి వారందరూ కూడా యెఫ్తాను వదిలేస్తే టోబు దేశం వెళ్ళిపోయి అక్కడ ఒక అనాథగా మిగిలిపోయాడు. ఆ తర్వాత గిలాదు కాపురస్తులు వెళ్ళి యెఫ్తాను బ్రతిమలాడి మరి తెచ్చుకున్నారు. అప్పుడు అంటాడు, నన్ను ఇంట్లోంచి బయట తోలేసినప్పుడు కనీసం మీలో ఎవరైనా సపోర్ట్ చేశారా? ఆ రోజు చూస్తూ నన్ను అనాథగా వదిలేశారని చాలా బాధపడి ఏడ్చాడు ఆ యొక్క యెఫ్తా 11వ అధ్యాయంలో. కాబట్టి ప్రియులారా, వీళ్ళందరి జీవితాలు మనం చూసినప్పుడు నిజంగా అనాథులుగా కనబడతారు, కానీ వారు దేవుణ్ణి కలిగి ఉన్నారు కాబట్టి వారు ఎప్పటికీ అనాథులు కాదు. అందుకే యేసయ్య చెప్పాడు 14వ అధ్యాయంలో 13వ వచనం అనుకుంటా, ఎప్పటికీ నేను మిమ్మల్ని ఏం చేయను తెలుసా, ఉండుటకు ఆయన వేరొక ఆదరణకర్త సత్యస్వరూప ఆత్మను మీకు అనుగ్రహించను. లోకం ఆయనను చూడనేరదు, ఆయన పొందనేరదు. ఆయన మీతో ఉండును, మీలో ఉండును. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మిమ్మల్ని అనాథులనుగా విడవను, మీ యొద్దకు మరలా నేను వద్దును. కొంతకాలమైన తర్వాత లోకం మీకు ఎన్నడూ నన్ను చూడదు. అయితే మీరు మాత్రం నన్ను ఖచ్చితంగా రేయింబవళ్ళు ప్రతి క్షణము మీరు నన్ను చూస్తూనే ఉంటారు. నేను
చున్నాను గనుక మీరును కూడా నాలో అంటుకట్టబడి ఉన్నారు కాబట్టి మీరు కూడా జీవిస్తారు. నేను నా తండ్రి యొద్దకును నేను తండ్రి యందునో మీరు నా యందునో నేను మీ యందునో ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. ఎంత మంచి మాట. కాబట్టి ప్రియులారా, నిజంగా మనము ఏమీ లేని వారికి ఒకవేళ ఉన్నా, ఆర్థికంగా వెనకబడిపోయినా, కావలసిన బంధువులు నీకు దూరం అయిపోయినా, ఒకవేళ కన్నవారే నిన్ను దూరం పెట్టినా, కడుపును పుట్టినటువంటి నిన్ను కన్నవారే ఒకవేళ దూరం పెట్టినా, నీ అన్నదమ్ములు ఒకే తల్లి కడుపులో పుట్టిన వారే, కానీ ఎందుకు అన్నదమ్ముల మధ్య ఎడబాటు అక్కడ బ్రతుకుతున్నా. కాబట్టి దయచేసి ఎప్పటికీ మనం అనాథులు అన్న ఉద్దేశాన్ని మనసులో నుండి తీసేయండి. చాటును ఒకవేళ కన్నీళ్ళు కాలుస్తున్నావేమో, నా కుటుంబం ఇలా అయిపోయింది, నిజంగా నన్ను అర్థం చేసుకునేవాడు ఎవరో లేరు, నాకు కావలసిన వారు అందరూ దూరం అయిపోయారు, అందరు నన్ను దూరం పెట్టారు, అందరు నన్ను దూరం పెట్టేశారు, నా మాట ఎవ్వరు కూడా వినే స్థితిలో లేరు, నన్ను దూరం పెట్టారు, నేను ఒంటరివాడిని అయిపోయాను, నాకున్న తెగులును బట్టి ఎవరు నా దగ్గర సరిగా మాట్లాడడానికి కానీ, నా చేతి భోజనం తినటానికి కానీ ఎవరు ఇష్టపడరు, నేను ఇచ్చే నీళ్లు కూడా కొన్ని సందర్భాల్లో ఆ కిందట మా తాగుతాం అని అంటారు తప్ప చేత్తో పట్టుకు తాగటానికి ఇష్టపడరు. కారణం నా తెగులును చూసే కదా వాడు నన్ను దూరం పెట్టారు అని అనుకోవచ్చు గాక. కృష్ణుడు ఉన్నాడు, దూరం పెట్టారు, వాడు ఒంటరి వాడే, నిజానికి వాడు అనాథే. కానీ అలాంటి అనాథ ఒక దినాన చేచాచి అడిగాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను ముట్టి బాగు చేస్తావా? వెంటనే ప్రభు కనికర పడ్డాడు. వాడు అనాథేంటి? బెతెస్దా కోనేటి దగ్గర 38 ఏళ్ళు బట్టి ఉన్నాడు, వాడు కూడా ఒక అనాథే. అందరూ ఉన్నా సరే వాడు ఒంటరివాడు అయిపోయాడు. కానీ వాడికి ఒక కుటుంబం ఉంది. ప్రభు అన్నాడు, నువ్వు లేచి నీ ఇంటికి వెళ్ళు, ఇంటికాడ నీకు భార్య పిల్లలు అందరూ ఉన్నారు, వెళ్ళిపో, ఇంతకాలం నువ్వు అనాథవే, కానీ నువ్వు లేచి నీ ఇంటికి వెళ్ళిపో అని చెప్పాడు. కాబట్టి ప్రియులారా, ప్రభు చేతులకు మన జీవితాలు అప్పగించుకున్నాము. ఆస్తులున్నా లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, కడుపును పెట్టిన పిల్లలు మనల్ని ప్రేమించినా మనం ప్రేమించకపోయినా, మనల్ని జన్మనిచ్చిన తల్లి తండ్రి మనల్ని ప్రేమించినా మనం ప్రేమించకపోయినా, మన స్నేహితులు మనకు దూరం అయిపోయినా సరే, ఒక మాట, మనం ఎప్పటికీ అనాథులము కాము. ప్రభువును బట్టి మనం సమస్తము కలిగి ఉన్నవారు.